వెల్కమ్ టు విమెన్ స్పెషల్. ఇవాళ మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఓట్స్తో రకరకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్లు ఎలా చేసుకోవచ్చు, సో అది నేర్చుకుందాం ఇవాళ. రోల్డ్ ఓట్స్, చియా సీడ్స్. ఇది ఇక్కడ నేను మేపిల్ సిరప్ వాడుతున్నాను. మేపిల్ సిరప్ ఆర్ హనీ, ఎవరికి ఏది కన్వీనియంట్గా ఉంటే అది వేసుకోవచ్చు. బికాస్ షుగర్ అవాయిడ్ చేయడం కోసం నేను ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కనుక మేపిల్ సిరప్ ఆర్ హనీ ఏదైనా వాడుకోవచ్చు. ఇది సిన్నమన్ పౌడర్, ఇది బీట్ చేసుకున్న కర్డ్. ఇవన్నీ కూడా మల్టిపుల్ నట్స్. ఇందులో సీడ్స్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి, మనకి ఆల్మండ్స్ ఉన్నాయి, ష్రెడెడ్ ఆల్మండ్స్ ఉన్నాయి, అక్రూట్ ఉంది, అండ్ మెలన్ సీడ్స్ ఉన్నాయి, అలాగే పిస్తా ఉంది. సో మనకి ఏంటంటే అలా మల్టిపుల్గా కలిపించుకుంటే, కావాలంటే మనం ఫ్లాక్ సీడ్స్ కూడా ఇందులో వేసుకుని ఉంచుకున్నాం అంటే ఇలాంటివన్నీ కూడాను ఫిల్లింగు అండ్ అట్ ద సేమ్ టైం మనకి చాలా చాలా హెల్దీ. ఇవి ఏంటంటే మనం యూజువల్గా ఇవి మనం వంటల్లో వాడడం కనుక ఇలా తీసుకుంటే చాలా హెల్దీ. మనకు ఇందులో చేసుకునేటప్పుడు మనకున్న అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఉన్న వాటిలో నా దగ్గర స్ట్రాబెర్రీస్, అవి చాప్డ్ స్ట్రాబెర్రీస్, ఆప్రికాట్, గ్రేప్స్, కట్ చేసుకున్న యాపిల్, పొమగ్రనేట్ సీడ్స్ అవి, అలాగే ఆల్మండ్ మిల్క్, ఇది రెగ్యులర్ మిల్క్ ఇవి. సో ఇవి మనకి ఈ ఇంగ్రీడియంట్స్లో ఎక్కడా కూడా మనకి సాల్ట్ అనేది లేదు. సో మార్నింగ్ లేవగానే మనం సాల్ట్ అవాయిడ్ చేయాలంటే ఇట్లాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్లు తీసుకోవడం వలన బీపీ అనేది కంప్లీట్గా కంట్రోల్ అవుతుంది. ఇవి రోల్డ్ ఓట్స్. ఈ రోల్డ్ ఓట్స్ ఇవే చాలా హెల్దీ. మనకి ఇట్లా వేడివేడి నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ వేయంగానే మెత్తబడిపోయే ఓట్స్ అనేవి హెల్దీ కాదు. సో ఈ రోల్డ్ ఓట్స్ అనేవి మనకి కొంచెం టైం కన్స్యూమింగ్ అయినా కూడా ఇవి చాలా హెల్దీ. ఇందులో ఫైబర్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ప్రోటీన్ ఉంటుంది. సో వీటిని మనం ఎలా తయారు చేసుకోవచ్చో టేస్టీగా చూద్దాం. ఇవి కనుక మనం ముందు రోజు రాత్రి ఇట్లాంటి కంటైనర్లో ఫర్ 1 person మనం ఎలా తయారు చేసుకోవచ్చు, ఎందుకంటే ఇట్లా మనం దీంట్లో ఫిల్ చేసుకుని ఇలాంటి దాంట్లో ఇలా సీల్ చేసి పెట్టుకుంటే మనం పొద్దున పూట తినేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ చేరితే కనుక మనకి వేసుకోవడానికి కూడా లేయర్ బై లేయర్ చాలా ఇది కన్వీనియంట్గా ఉంటుంది. సో మనం బాటిల్లో ఈ ఓట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ఇలా చేసుకోవడం వలన మనం ఇది 1 night బిఫోర్ ఇలా చేసుకోవడం వలన పొద్దున్నే మనకి చక్కగా బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది. అండ్ చాలా వెరీ వెరీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది. ఇట్లా మనం ఎందుకంటే ఇవి సోక్ అవ్వడం వలన క్వాంటిటీ పెరుగుతుంది. దీంట్లో మనం ఒక 3 spoons వేసుకున్నాం అంటే యోగర్ట్తో నాని మళ్ళీ మనకి క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. దీంట్లో మనం ఆల్మండ్ మిల్క్, ఆల్మండ్ మిల్క్ ఇది దీంతో ఒక 2 spoons వేసాను నేను. ఆల్మండ్ మిల్క్ అనేది చాలా మంచిది. ఇది ఇష్టపడే వాళ్ళు, టేస్ట్ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఆల్మండ్ మిల్క్ వలన వచ్చే నష్టం ఏం లేదు ఇందులో, ఎందుకంటే మనకి కొలెస్ట్రాల్ అవి ఉండదు. ఆల్మండ్ మనకి మిల్క్ ఫామ్లో కూడా ఇప్పుడు దొరుకుతుంది కనుక చక్కగా వాడుకోవచ్చు. అలాగే ఇందులో కొంచెం రెగ్యులర్ మిల్క్ కూడా వేసుకుంటే మనం ఇందులో ఫ్లేవర్డ్ యోగర్ట్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఇందులో యోగర్ట్ వేసేసుకున్నాము. షియా సీడ్స్ ఇవి. ఈ షియా సీడ్స్ చాలా హెల్దీ. ఇవి మనం ఈ షియా సీడ్స్ తెచ్చుకోలేని వాళ్ళు ఆర్ అవైలబుల్గా లేని వాళ్ళు దీంట్లో సబ్జా సీడ్స్ కూడా వేసుకోవచ్చు. రెండు కూడా మనకి ఇప్పుడు బాగా చాలా చక్కగా లభ్యమవుతున్నాయి. సో ఇవి మోర్ హెల్దీ అండ్ ఒబేసిటీ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న వాళ్ళకి తప్పకుండా ఇవి చాలా చాలా యూస్ఫుల్. సో ఇవి మనం ఎక్కువగా ఎలా కన్జ్యూమ్ చేయగలం అంటే ఓట్స్తో చేసే ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు ఆర్ స్మూదీస్, వాటిల్లో ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో మనం ఇందులో ఇప్పుడు ఒక లేయరు చియా సీడ్స్ కూడా వేసుకుంటున్నాము, ఒక లేయర్ స్ట్రాబెర్రీ. ఫ్రూట్స్ ఇవే ఉండాలని ఏం లేదు, మనకి ఏ ఫ్రూట్, ఈవెన్ బనానా వేసుకుంటే కూడా ఇట్ ఈస్ మోర్ వెరీ వెరీ హెల్దీ. ఫ్రూట్స్ అనేవి మన ఇష్ట ప్రకారంగా ఎలా అయినా చక్కగా మనం ఇవి చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్ అనేవి ఇట్లా కన్జ్యూమ్ చేయడం
పొద్దున్నే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా తినడం, అండ్ ఆయిల్, సాల్ట్, కారం ఇవన్నీ కూడా మసాలాస్ ఇవన్నీ చక్కగా అవాయిడ్ చేసి ఇట్లా తినడం వలన ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్దీ. మీకు చెప్పినట్టుగానే ఇవే వేసుకోవాలి అని లేదు. ఫ్రూట్స్ మనకి అవైలబిలిటీని బట్టి ఏవి ఉంటే అవి చక్కగా కట్ చేసుకుని, అలాగే ఇప్పుడు యాపిల్ వేసుకుంటున్నాం. ఇట్లా మనం చెప్పాను కదా ఇవన్నీ మల్టిపుల్ సీడ్స్ అండ్ నట్స్. ఈ మల్టిపుల్ సీడ్స్ అండ్ నట్స్ మనం ఇలా చేసి పెట్టుకున్నాం అంటే ఇలా చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇవి మనం ఓ బాటిల్లో ఇట్లా అన్నీ కలిపి పెట్టేసుకున్నాం అంటే మనకి చాలా టైం కలిసి వస్తుంది. సో ఇప్పుడు ఒక దాంట్లో మనం ఇలా సినమన్ ఫ్లేవర్తో చేసుకోవచ్చు, ఒక దాంట్లో చాక్లెట్ సాస్తో చేసుకోవచ్చు. సో ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి రకరకాల ఫ్లేవర్స్ చక్కగా రోజు ఒకటే ఫ్లేవర్తో తినకుండా బోర్ కొట్టకుండా ఉంటుంది. చక్కగా ఈ హనీ ఆర్ మేపుల్ సిరప్, ఈ సినమన్ ఫ్లేవర్ అనేది అడుగుకి దిగి చక్కగా ఇదంతా కూడా సినమన్ ఫ్లేవర్ అనేది చాలా చాలా మంచి టేస్టీ ఫ్లేవర్. అది ఈవెన్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. కొంచెం మనం పైన కొద్దిగా ఇలా ఇది తడవడానికి, ఓట్స్ తడవడానికి రెగ్యులర్ మిల్క్ కొంచెం వేసి పెట్టామంటే ఇలా మనం అడుగున మనం ఫస్ట్ లేయర్ ఓట్స్ వేసుకున్నాం, నెక్స్ట్ ఆల్మండ్ మిల్క్ వేసుకున్నాం, కొంచెం రెగ్యులర్ మిల్క్ వేసుకున్నాం, షియా సీడ్స్ వేసుకున్నాం, ఇంక ఇక్కడి నుంచి మనం ఫ్రూట్స్ వేసుకున్నాం, పొమగ్రనేట్ సీడ్స్, ఆప్రికాట్స్ అండ్ యాపిల్, అట్లా మనకి ఏది లభ్యమైతే ఆ ఫ్రూట్స్ ఒక లేయర్ వేసుకోవచ్చు. దెన్ నట్స్ అండ్ సీడ్స్ వేసుకున్నాం. దెన్ మళ్ళీ కొంచెం ఫ్రూట్స్తో ఫిల్ చేసాం. మేపుల్ సిరప్ కానీ హనీ కానీ ఇలా వేసుకుని మనం దీన్ని కనుక ఇట్లా క్లోజ్ చేసేసి ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ తింటే ఈవెన్ వీ కెన్ స్కిప్ లంచ్ ఆల్సో, అంత హెల్దీ ఇది. సో తప్పకుండా మీరు అందరూ కూడాను ఈ ఓట్స్తో ఇంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీరందరూ కూడా ఈ రెసిపీని ఫాలో అయ్యి చేసుకుని మీ సజెషన్స్, అడ్వైజెస్ విమెన్ స్పెషల్లో పెడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.